వందలండి. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20 వచనములో ద్వారా నేర్చుకుందాం. చూడండి ఒకసారి. 6:20 దానియేలు 6:20. గుహెద్దుకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము దేవుని సేవకుడాయన దానియేలు, నిత్యమును సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా, నీ దేవుడు రక్షింపగలనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. ఎందుకని రాజుగారు ఆ నాట్యాల వాద్యాన్ని మానివేసి రాత్రంతా ఉపవాసం ఉన్నారు. ఎవరు ధైర్యావేష్. దేని కొరకు? ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కలంకున్న వ్యక్తిగా, అంటే దేవుని చేత అభిషేకించిన వాడు దానియేలు. అలా దానియేలు ఏమి రేణించిపోయి కానీ ఆ యొక్క 120 మంది వేసేట ఆయన మీద పగబట్టారు. పగబట్టి ఈ యొక్క రాజుకు వచ్చే సందుకు వచ్చి, అయ్యా దానియేలు ప్రతి లెక్క జాగ్రత్తగా ఉన్నాడంట అండి. తప్పని నేరం చేయలేదు కాబట్టి అందరూ అసూయపడి, అయ్యో ఏం కాదు ఈ దానియేలు ఏంటంటే ఈ యొక్క తన దేవుని తప్ప ఎవరికి ఈ మన లెక్కలప్ప చెప్పాలి ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి అందులకై దానిలో కోపం వచ్చింది. వాళ్ళందరూ తీర్మానించుకున్నారు. మాది పారశికులందరూ అంటే ఎప్పుడైతే యొక్క ప్రపంచం ఏడుస్తున్నట్టు దర్యావేషు, ఆ దర్యావేషు ఏడుస్తున్న సమయంలో ఈ యొక్క దానియేలు ముఖ్యుడై ఉన్నాడు. అయితే సందర్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళందరూ, అయ్యా మేము ఒక శాసనం పెడుతున్నాం. ఎందుకంటే 30 రోజుల వరకు నిన్ను తప్ప ఏ దేవుని కానీ ఏ దేవుని కానీ నమస్కరించకూడదు. అలా నమస్కరిస్తే సింహబోళ వేయాలా రాజుగారు తీర్మానించాడు అండి. అయిపోయింది. చివరికి ఈ కల్దీలు కొంతమంది వచ్చి ఆ యొక్క యూదుల మీద కొనలు చెప్తున్నట్టు, అయ్యా నువ్వు శాసనం ఏం చేసావు కాబట్టి ఇదిగో నీ దగ్గర ప్రధానమంత్రి ఉన్నాడే, నువ్వు ఆ యొక్క ఈ 120 మంది మీద 20 మందిలో ముక్కుడైన వాడు ఉన్నాడే, ఆయన నిన్నే కానీ నీవు పుట్టించిన శాస్త్రం కానీ లెక్క చేయట్లేదు. అసలు నీ మాట లెక్క చేయట్లా, నువ్వు పూజించట్లా అన్నప్పుడు వేస్తాడు. అయితే మరి తీర్మానం కదా, రాజుగారు ముద్ర వేసాడు. ముద్ర ఎవరు తీయటానికి కుదరదు. కాబట్టి ఏంటంటే ఈ దర్యావేషు సరి ఒప్పుకొని అండి ఇక్కడ సింహభూమిని తీసుకెళ్ళిపోయాడట. ఎవరిని? దానియేలు. రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమన్నాడు ఇక్కడ, అయ్యా ఓ దానియేలు, నిత్యము చేస్తున్న దేవుడు రక్షింపగలనా అంటే రక్షించాడు. కాబట్టి దుఃఖ స్వరముతో, ఎందుకని దుఃఖము రాజుగారికి? ఒక మంచి వ్యక్తి తన రాజ్యములో నిష్కపట వ్యక్తిగా ఉన్న వ్యక్తిని అంటే చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఏంటంటే ఆ యొక్క నేరాలు మోపి ఈయన వస్తే మనమేమి ఇక్కడ కుదరదు, మా యొక్క ఆటలు కొడవు. కాబట్టి ఒకసారి దానిని పట్టుకొని వేసిన తర్వాత అప్పుడు వెళ్తామా చిరకాలం జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి, అయ్యా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడింది. అంటే దోషం లేనివాడు ఎవరు? ఎందుకని ప్రతిక్షణ కూడా అంటే జాగ్రత్త తను తాను పరీక్షించుకొని, అయ్యా అంటే దేవుని యొక్క భయం ఉంది, దేవుని యొక్క భక్తి ఉంది కాబట్టి ఏ భయం లేకుండా భక్తి లేకుండా ఉన్న వ్యక్తి కాదు. కానీ భయం భక్తి కాబట్టి అందుకని అంటున్నాడు దానియేలు. ఆయన తన దూతను నంపించి, అయ్యా తన దూతను నంపించి, సింహములు నాకు ఏ హాని చేయకుండా, ఎందుకంటే నా వల్ల కాదు, ఆయన కాదు అంటే దేవుని కనపరుస్తున్నాడు ఎవరు కాబట్టి, అయ్యా నా దేవుడు నిత్యం చేస్తున్నా నా దేవుడట దూతలను పంపి అండి ఆ సింహంలో పడకుండా
కాపాడాడయ్యా అన్నప్పుడు రాజు గారికి ఆశ్చర్యం అయిపోయింది. సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. నోళ్ళు మోయించాను. రాజా రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను, నేను నేరము చేసిన వాడిని కాను కదా అని కాను. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభద్రుడై దానియేలును గుహలో నుండి పైకి తీయునుడని ఇదంట సంతోషపడతాడు. అయ్యో అని చెప్తున్నాండి, నీ దోస్తుని కాపాలించాడు దేవుడు. అదే 34 వస్తుంది. 34 కీర్తన 7 వచ్చిన 34:7 కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. ఎవరైతే యెహోవా యందు భయభక్తి గలవారంటే ఆయన చుట్టూ ఆయన దూత కావలుండి దేవదూత కాలుస్తుంట. కానీ ఒక్కసారి యోచించి, ప్రభువా ఇదిగో నీ యొక్క కృప మాకు ఇచ్చావు కాబట్టి నీ దేవతను పంపించావు. అప్పుడు రాజుగారా పైకి తీయుడని ఆజ్ఞేయగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఎందుకని? దేవుని యెహోవాందు భక్తి గలవాడు డివైట్ కాబట్టి ఏమి చేయలేట. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి, ఎప్పుడైతే దానియేలు నింద మోపారో 120 మంది ప్రధానులు, 122 మంది వాళ్ళందరూ ఇచ్చారట. ఎక్కడికి తీసుకురండి వాళ్ళందరినీ. తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. సింహం గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. చూడండి, ఒక్క చేసే పాపలు ఎవరు అంట? భార్యలను, వాళ్ళ పిల్లలను, మొత్తాన్ని ఏముంది 122 మంది యొక్క వారి యొక్క అంటే బిడ్డలను, వాళ్ళ యొక్క భార్యలు, వారి పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటే ఏం చేయడం? ఎప్పుడైతే సింహములు ఆజ్ఞించాట రాజుగారు, ఎప్పుడైతే రాజుగారు ఇచ్చిన తర్వాత వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే, వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలే. గుహ ఎప్పుడైతే ఆ గుమ్మం అంటే ఆ డోర్ దగ్గర రాకముందే సింహాలట అయ్యో మింగేసిన మొత్తం నమిలినమంటే మొత్తం ఎముకలన్నీ పిప్పేసినాయి. కారణం ఏంటి అంటే జీవముల దేవుని మీద సేవకులు చేస్తావా కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క సింహం 3 రోజులకి వెళ్ళిన తర్వాత అడుగు కంటే అట్లా ఎంట్రన్స్ కాకముందే మొత్తం చేసినట సింహములు వారి ఎముకలను సైతము పగుల గొరికి పొడి చేసి, ఎముకలు సైతం అంటే పగలగొట్టండి పిండి చేసినట్ట. చూడండి, ఎముకలు చాలా గట్టి ఉంటాయి. ఎవరి ఇక పక్కన ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి. ఎవరికి? ప్రతి ఒక్కరు కూడా 32 దశలు ఉంటాయి కాబట్టి ఎముకలండి నలిపేసేట, కాళ్ళు చేతులు మొక్కలు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందంతా నివసించు సకల జనులకును, అయ్యా లోకమందు నివసించు జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడే వారికి అంటే ప్రపంచంలో అందరి దేశాలట నాకు వసించాడు. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము ఇలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నా సముఖమున నియమించిన నీకు క్షేమం కలుగును గాక. ఎవరికి? క్షేమం అంటాక నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు. చూడండి, నా రాజ్యంలో సకల ప్రభుత్వముల యందు, ప్రభుత్వం అంటే గవర్నమెంట్ లో అంటే మన యొక్క రాష్ట్ర రాజధాని అనేది మన రాష్ట్రానికి మన యొక్క రాజధాని ఏంటి? ప్రధాన రాజధాని ఢిల్లీ. ఢిల్లీ దగ్గర ఎంతమంది ఉంటారు? ఢిల్లీ దగ్గర ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మొత్తం 29 రాష్ట్రాలు. అంటే 29 రాష్ట్రములు ఎవరి ఆధీనంలో ఉంటాయి? మోడీ ఆధీనంలో ఉంటాయి. అయితే ఇక్కడ సకల జనులు అంటే రాష్ట్రాలు అంటే ఆ యొక్క దేశాలు. చూడండి, ఆజ్ఞించాడు దర్యావేష. ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఒక్కసారి చూడండి, దాని యొక్క దేవునికి భయపడుచు. ఎందుకని మీరు భయపడాలా? ఎవరిని?
చూడండి, దానియేలు భక్తికుడు కాబట్టి సింహములు వేస్తే చూసినట్ట కల్లారా అది అద్భుతం చూశాడు. చూసింది ఎవరు? దానియేలు అంటే కల్లారు చూసిన లోనకెళ్ళి ఏ హాని జరగలా. కానీ దేవునికి భయపడి ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఏంటి ఇక్కడ ఏంటండి వనకాల మీరు అందరూ ఎవరి దగ్గర మనం అడుగుతున్నాం. మనము భయం అంటే దేవుడు అంటే భయం లేదు భక్తికి. కాబట్టి ప్రభులు అందరూ అండి వనకాల ఎవరికండి? ఇదిగో ఈయన దేవుడు. ఎవరు? దానియేలు దేవుడే దేవుడు. కాబట్టి శాసనం ఇచ్చారట ఆయా జనులకు రాష్ట్రాలకు అండి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి అందుకనే అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇక దానియేలు దేవుణ్ణి పూజించాలి మీరా. ఆయనే యుగములు ఉండువాడు. ఆయనే యుగములు ఉంటుంది అంటే ఈ లోకంలో దేవతలన్నీ యుగములు ఉంటాయి, ఉండవు. సర్వకాలమైన దేవుడై ఉన్నాడు, శ్రీమంతుడు దేవుడు. కాబట్టి ఈయన యుగ యుగములు ఉంటుంది. ఈ యుగము ఎన్ని యుగం ఇది? ఎన్ని యుగాలు? ఎన్నో యుగం ఇది? కలియుగం, యుగాలు. కాబట్టి యుగ యుగాలు అంటే ఎన్ని యుగాలు అంటే ఇంకా రాబోయే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది కలియుగం అంటే నాశనం కావాల్సిందే. యుగ యుగాలు అంటే నిరంతరము. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆ రాజ్యము నాశనము కానేరదు. ఈ రాజ్యాలు నాశనం అవుతాయి. ప్రపంచంలో అన్ని రాజ్యాలు అన్నీ నాశనం, కానీ ఆయన రాజ్యం మాత్రం శాశ్వత రాజ్యము. చూడు ఎలాంటి గొప్పవాడో దర్యావేషు. ఎందుకని ఆయన భయం కలిగినాడు, భక్తి కలిగినవాడు కాబట్టి అందుకు దర్యావేషు దేవుని కృపొందుకున్నాడు. కాబట్టి అందుకనే అయ్యా నిజంగా దానియేలు దేవుడే దేవుడు. ఆయన జీవగల దేవుడు, యుగములు జీవిస్తాడు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఇప్పుడు ఆధిపత్యము తుదమట్టున అంటే లాస్ట్ వరకట. అంటే ఎప్పుడైతే తమ సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉంది, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకరములను చేయవాడు. ఆయనట అద్భుతం చేసి ఎక్కడ? పరమందును భూమి మీద భూమి చేశాడు సూచక్రియలు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? మొట్టమొదటి ఏ సూచక్రియ చేశాడు? కానాను. మరి పాత మందులో ఎలీషా, ఏలియా 7 అంటే అద్భుతం చేశాడు. 7 ఎలీషా 14 చేశాడు. అంటే రెట్టింపు ఆత్మ ఎవరికి? అంటే దేవుని ఆత్మ చేత చేశాడు. ఎవరు? ఏలియా. ఏంటి సారపతి ఎదుగురాలు ఏం చేశాడు? ఏలియా పోషించాడు 2 సంవత్సరాలు. అంటే ఆయన సంరక్షణ దేవుడు కాబట్టి అందుకనే అయ్యా యుగులు జీవించేవాడు, ఈయన సూచికలు చేసేవాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాబట్టి రాయించాడు శాసనం. జాగ్రత్త, శాసనము చట్టము ఎవరు మార్చకూడదు, చట్టం ప్రకారం నడవాలా అంతే. అలా కాబట్టి చేస్తున్నావా ప్రభా, ఇదిగో నీ యొక్క గ్రంథమందు రాసిన తండ్రి, అయ్యా మాకు భయం వేస్తుందయ్యా. ఒక అన్యుడు అంటే ఇక్కడ భక్తి వలన ఎవరు మార్చాడు? దేవుడు. దానియేలు ద్వారా ఎవరు మార్చాడు? దానియేలు దర్యావేషును. అంటే దాదాపుగా అంటే యావత్ ప్రపంచమంతా ఎన్ని దేశాలు అంటే ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. ఎవరు? దర్యావేషు. నెబుకద్నెజరు కూడా అదే రాశాడు. కానీ ఒక్కసారి చూడండి, ఒకసారి చివరిగా చూద్దాం. ఎందుకంటే అదే మాట చెప్తున్నాడు. ఎవరు? యెహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28-9. ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను పట్టుకొని అగ్నిగుండంలో పడేశారే. ఎవరు? చాలా మంది.
నెబుకద్నెజరు షడ్రకు మెషకు అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. ఎవరండి? చూడండి, ఒక అన్యుడు అంటే విగ్రహం తయారు చేసి పూజించండి అన్న వ్యక్తి అట. ఇదిగో ఈయన పూజారులు అంటే ఈయన వార్షిప్, ఈయన ఆరాధనకు పాత్రుడు. ఇప్పుడు ఈ లోకంలో అన్ని ఆరాధనలు కాబట్టి అందుకనే ఇక్కడ పూజారుడు అంటుంది. వార్షిప్ అంటే ఆరాధనకు పాత్రుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఏమండి? అదిగో తన ఆత్మ ద్వారా దాసు రక్షణ. ఏమండి? ఎప్పుడైతే నలుగుగా ఉన్నారు ఎక్కడ? అగ్నిగుండంలో. ఒకసారి చూస్తున్నావా ప్రభువా? అది నీ కృపైందయ్యా. కాబట్టి ఇదిగో తన దూతలు నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక. తను ఆశ్రయించిందంటే ఆశ్రయం ఏంటండి? ఇల్లు. అందుకని ఆయన ఇంట్లో ఉన్నావా నువ్వు? ఉంటే నీకు దీవింపడతావు. ఎప్పుడైతే ఆయన ఇంట్లో ఉన్నా అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటే ఆశ్రయం అంటే ఆయనే దుర్గము, ఆయనే ఇల్లు, ఆయనే కోట. కాబట్టి వారు తమ దేవునికి గాక తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపక. అంటే ఇక్కడ అన్ని దేశాలు ఉన్నాయా? వాళ్ళందరూ చెప్తున్నాడు, అయ్యా చూసేవా ఇదిగో ఆ యొక్క షడ్రక్ మెషక్ దానియేలు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో మాట వీళ్ళ దేవుడే. చూసేవా ఎంత గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎవరు? దేవుని ఎరగనివాడు, పూజించేవాడు, విగ్రహాలకి తయారు చేసి పూజించేవాడు. ఎవరు? ఇదెప్పుడు అలాంటి వాడు పాప విషయంలో పశ్చాత్తపడి ఏడ్చి 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 తన యొక్క రాజ్యం అంతా ప్రకటించాడా. ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. శాస్త్రం అన్నది ఈయనకు చట్టం చేశారు. అంతకుముందు దర్యావేషు, ఇప్పుడు శాసనం ఎవరు? నెబుకద్నెజరు. కాబట్టి ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు అండి. ఎప్పుడంట ఎవరు దేవుడికి దేవుని అంటే రక్షించగల వాడికి దేవుడే ఇలా దేవుడు. కాగా ఏ జనుల్లో గాని, ఏ జనములో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు ఏ పీపుల్స్ గాని, ఏ నేషన్ గాని, కానీ ఏ జనములో గాని, ఏ రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు ఏ భాషలు అంటుంది అంటే మన ఇండియాలో చాలా భాషలు ఉన్నాయి. ఎన్ని మన ఇండియాలో భాషలు? సుమారుగా 250 భాషలు ఉన్నాయి, మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఇన్ని భాషలు ఉంటే మరి ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడేవారట. రాష్ట్రములకు భాష మాట్లాడేవారు. షడ్రకు మెషకు అబేద్నెగో అని వారి దేవుడు. దేవుని ఎవడు దూషించునో అంటే చూడండి, దూషిస్తావా ఇదిగో నిన్ను కూడా వాడు తుత్తునీలుగా చేయబడను. అంటే పాడైపోతులు అంటే అదిగో లోనికి వెళ్ళిపోయారే కాల్చినట్టుగా. ఎప్పుడైతే ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగో నుండి ఎప్పుడైతే సాలు చెప్పారో వాళ్ళట ఎప్పుడైతే మండుచున్న అగ్నిలో వేసారట. కాబట్టి ఒకసారి యోచించి ప్రభా ఆయన జీవుల దేవుని మనము ఎప్పుడు పూజించాలా, ఆ జీవుల దేవుని మనము హృదయం చేర్చుకోవాలి. కాబట్టి అందుకనే గత వాళ్ళు నేర్చుకున్న ఇప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకున్నామయ్యా ఈ యొక్క దర్యావేషి దానిలో సంగతి. కానీ షడ్రక్ మెషక్లో దేవుడే దేవుడు కాబట్టి ఈయన పూజాహరుడు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క దేవుణ్ణి దూషిస్తారో తుత్తులు చేస్తానా. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట గొప్పగా ఉండునా. నేను అంటే ఎప్పుడైతే వాళ్ళ ఇల్లు పెంట కుప్ప దిబ్బ కసం తీసుకుని చేతనే. ఇప్పుడు మన కసం దాడిపోతారు, దంపేట ఉంటుంది. ఇదివరకు ఇక్కడే ఉండేది, మనకు దిబ్బేసుకునే పక్కన అట్ట కాదు. ఇప్పుడు ఈ యొక్క క్లేస్తాం నుండి అదిగో అక్కడ ఉన్న చివరిలో ఉంటుంది. కాబట్టి అంటే ఇక ఎందుకు పనికిరా ఒక దిబ్బ కాదు. ఒకసారి ఇస్తున్నావా? అంతటా నుండి రాజు షడ్రకు మెషకు అబేద్నెగోని వారి బబులోను సంస్థానంలో హెచ్చించాను. చాలా అండి. కాబట్టి ఇలాంటి వాళ్ళట సంస్థానం అంటే దేవుని యొక్క రాజ్యం పడతారు. కాబట్టి నువ్వు నిలబడతావా?
కానీ యోచించి, అయ్యా నీ యొక్క సంఖ్య చేర్చావు ప్రభా, కాబట్టి ఈ వాక్యం ఎన్నో మార్లు విన్నాను, కానీ అయితే ఇలాంటి తీర్మానం ఇచ్చిన ఈ యొక్క దర్యావేషు, ఇలా తీర్మానం చేసిన నెబుకద్నెజరు మాట మేము ఎప్పుడో విన్నాం, కానీ ప్రభా ఇప్పుడు విపులంగా చెప్పావు, ఇది గొప్ప దేవుడు కాబట్టి ఒకసారి యోచించి ప్రభా ఈ యొక్క నామంలో మేము అందరం వర్ధిల్లాలని ఆశ కలిగి ఎప్పుడైనా ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారికి కృపిచ్చాడు కాబట్టి, అందుకనే దానియేలును నమ్మాడు కాబట్టి దానియేలు అంటే తన దేవుని విషయంలో అంటే సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ షడ్రక మెషకు కూడా సాక్ష్యం ఇచ్చారు, సాక్ష్యం పొందారు. ఎవరు? షడ్రక మెషకు. కాబట్టి మనం కూడా మన జీవితం చక్కబెట్టుకొని అనేకులు మేలుకరంగా దేవునికరం ఉండాలని కోరుచు దేవుడి మా దేవునిగా ఆమె ప్రార్థన చేసుకుందాం. కృప మహిమ పరలోక తండ్రి మీకున్న కృప చేత ప్రేమ చేత మన కాచి దాచిలోంచి ప్రత్యేకముగా తండ్రి సంఘంతో మాట్లాడిన దేవానికి మా ముందు ప్రభా ఇవి షడ్రక మెషక్ అబ్దుల్గోలను ప్రభా ఉంచి, ఇదిగో తండ్రి వీరిని ప్రభా పట్టుకొని మండుచున్న అగ్నిగండంలో పడేసిన కానీ ప్రభావం నువ్వు తండ్రి తోడినాడు కానీ దేవా, ఎప్పుడైతే ప్రభా నీవు నిన్ను కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుడు కాలవించి ఇలాంటి కొదువు లేకుండా ప్రభా క్షేమించి ఆరోగ్యించి బలమిస్తున్న దేవా, కాబట్టి ఒకసారిగా నేను గమనించి నీ వాక్యానుసారంగా జీవితంలో స్థిరపరచండి ప్రభా. దానిలో తీర్మానం తని ఇదిగో తండ్రి తన దేవునికి తప్ప ఎవరికి పూజించదు కాబట్టి అందుకనే ప్రభా మేము కూడా అలాగనే ప్రభా రాబో దినములో ప్రభా భయంకర దినములు కాబట్టి ఆ సమయంలో ప్రభా ఇదిగో నీ వాక్య ప్రకారం జీవించి వాక్యం సారాన్ని గ్రహించి అందులో ఉన్న తండ్రి సమస్తాన్ని నెరవేర్చు సాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.